మనందరికీ ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకు వెళ్లాలనుంటుంది కదా, కానీ ఎందుకో తరచుగా ఎక్కడో ఒక చోట ఆగిపోతాం. ఎందుకలా జరుగుతోంది? సరే, ఈరోజు మనం ఒక చాలా శక్తివంతమైన ఉపన్యాసం నుండి ఒకే ఒక్క సింపుల్ పరిష్కారం గురించి తెలుసుకుందాం. ఇది మన హయ్యెస్ట్ పొటెన్షియల్ని ఎలా రీచ్ అవ్వాలో చాలా క్లియర్గా చెప్తుంది. ఈ విశ్లేషణకు మొత్తం ఆధారం ఈ ఒక్క వాక్యమే: స్వమానము మరియు గౌరవము. ఈ రెండు సూత్రాలే మన ఆధ్యాత్మిక ప్రయాణానికి రెండు బలమైన స్తంభాలలాంటివి అన్నమాట. మనల్ని ఉన్నత స్థితికి చేర్చడానికి దారి చూపేవి కూడా ఇవే. ఈ మార్గంలో ఉన్న ప్రతి ఒక్కరి గుండెల్లో ఉండే కోరిక ఒక్కటే: బాబా సమానం అవ్వడం. ఇది ఊరికే అనే మాట కాదు, తండ్రితో సమానమైన సంపూర్ణ ఆధ్యాత్మిక పరిపక్వత. ఆ స్థితికి చేరుకోవాలనే ఒక బలమైన తపన. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. అందరి లక్ష్యం ఇదే అయినప్పుడు మరి ఎందుకు ఇంకా దాన్ని మనం సాధించలేకపోతున్నాం? ఈ ప్రశ్న మనల్ని ఆదర్శం నుండి ఆచరణలో ఎదురయ్యే సవాళ్ల వైపుకు తీసుకువెళ్తుంది. అయితే ఇన్ని అడ్డంకులు ఉన్నా వీటన్నింటికీ మూల కారణం ఒకటే అని బాప్ దాదా చాలా స్పష్టంగా చెప్పారు. అదేంటంటే మన సంకల్పంలో దృఢత్వం లేకపోవడం. చూడండి, ఈ ఒక్క బలహీనతే మన స్పిరిచువల్ ప్రోగ్రెస్కి అన్నింటికన్నా పెద్ద అడ్డంకిగా నిలుస్తుందన్నమాట. అసలు ఈ దృఢత అంటే ఏమిటి? అది కేవలం మొండితనం కాదు, అది ఒక అచంచలమైన ఇన్నర్ ఫౌండేషన్. అంటే ఎన్ని తుఫానులొచ్చినా, ఎంత ఒత్తిడి ఎదురైనా మన దివ్య సంకల్పాన్ని గట్టిగా పట్టుకుని నిలబడే శక్తియే ఈ దృఢత. సమస్య ఏంటంటే ఈ అంతర్గత సంకల్పం చాలా సున్నితమైనది. బయట నుండి వచ్చే చిన్న చిన్న మాటలు, సిచ్యువేషన్స్, ఇంకా ఇతరుల ప్రవర్తన, ఇవన్నీ మన స్థిరత్వాన్ని చాలా ఈజీగా దెబ్బతీస్తాయి. అయితే భయపడాల్సిన పనిలేదు. ఈ అడ్డంకిని దాటడానికి ఒక చాలా స్పష్టమైన మార్గం ఉంది. ఈ సొల్యూషన్ రెండు ప్రాథమిక సూత్రాలపై కట్టిన ఒక బలమైన నిర్మాణం లాంటిది. సరే, ఈ రెండు స్తంభాలు వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు, కాని నిజానికివి చాలా పవర్ఫుల్. మొదటిది స్వమానం. ఇక్కడ స్వమానమంటే అహంకారం కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. నేనొక ఉన్నతమైన, దివ్యమైన ఆత్మను అనే ఒక స్థిరమైన సోల్ కాన్షియస్నెస్. ఇక రెండవది అందరికీ గౌరవమివ్వడం. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే మనం గౌరవాన్నిస్తేనే కదా మనకి తిరిగి గౌరవం దొరుకుతుంది. థియరీ అంతా బానే ఉంది, కానీ దీన్ని ప్రాక్టికల్గా ఎలా చెయ్యాలి? అదృష్టవశాత్తు దీనికి ఒకే ఒక సులభమైన, ఇంకా చాలా శక్తివంతమైన పద్ధతి ఉంది. ఆ పద్ధతి మొత్తం ఈ ఒక్క మాటలోనే ఉంది: తండ్రిని ఫాలో చెయ్యండి, అంతే. నిరాకార తండ్రి ఇంకా సాకార బ్రహ్మ తండ్రి ఇద్దరూ మన కోసం దారివేశారు. మనం చెయ్యాల్సిందల్లా ఆ అడుగుజాడల్లో నడవటమే. ఇక్కడ ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పారు. చాలామంది ఇళ్లలో బ్రహ్మబాబా ఫోటోలు ఉంటాయి, కాని మన లక్ష్యం కేవలం ఆ చిత్రాన్ని చూడటం కాదు, ఆయన నడవడిక అంటే ఆయన చరిత్రను గుర్తుచేసుకోవాలి. ఆ ఫోటో చూసిన ప్రతిసారి ఆయనలా మనం నడుచుకోవాలి అనే ప్రేరణ మనకు కలగాలి. ఈ ఫాలో అవ్వడం అనే కాన్సెప్ట్ని ఇంకా సింపుల్గా చెప్పడానికి బాప్దాదా ఒక మోడర్న్ ఎగ్జాంపుల్ వాడారు. ఒక ఫోటోకాపీ మెషీన్ ఎలాగైతే ఉన్నది ఉన్నట్టు కాపీ చేస్తుందో, అలాగే తండ్రి చేసిందాన్ని మనం కూడా కాపీ చేయాలి, అంతే, సింపుల్. అయితే ఈ మార్గమంత సులభం కాదని మనకు తెలుసు. మాయ నుండి వచ్చే చివరి పరీక్షల గురించి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అవి చాలా సూక్ష్మంగా ఉంటాయి, మనల్ని చాలా సులభంగా దారి తప్పిస్తాయి. మాయ ఏదో భయంకరమైన రూపంలో రాదు, అది రాయల్ రూపాల్లో వస్తుంది. అంటే మన రోజువారీ సంబంధాలలో, మామూలు పరిస్థితులు, గొడవలు లేదా అవమానాల రూపంలో మన ముందుకొస్తుంది. మన దృఢత్వానికి అస్సలైన పరీక్షలెదురయ్యేది ఇక్కడే అసలైన స్పిరిచువల్ ప్రాక్టీస్ మొదలవుతుంది. అదే పరివర్తన. మనకు ఎదురయ్యే నెగటివ్ విషయాలను మనం పాజిటివ్గా మార్చుకోవాలి. ఉదాహరణకి, ఎవరైనా నిందిస్తే దాన్నే ఒక గులాబీ పువ్వులా స్వీకరించాలి. దుఃఖాన్ని సుఖంగా మార్చుకోవాలి. అగౌలుగం ఎదురైనప్పుడు దాన్ని మన సాధనను టెస్ట్ చేసుకునే ఒక అవకాశంగా చూడాలి. మన శక్తి ఇతరులను మార్చడంలో లేదు, మనల్ని మనం మార్చుకోవడంలో ఉంది. ప్రతీకారం మనల్ని బంధిస్తుంది, కాని పరివర్తన మనల్ని స్వేచ్ఛగా చేస్తుంది. మనం మారి చూపిస్తే చాలు, ప్రపంచమదే మారుతుంది. మరి ఇతరులు తప్పు చేసినప్పుడు వాళ్లతో ఎలా ఉండాలి?
వాళ్ళని నిరుత్సాహపరచకుండా పైకి ఎలా తీసుకురావాలి? దీనికి కూడా ఒక అద్భుతమైన ప్రాక్టికల్ మెథడ్ ఉంది. బాప్ దాదా ఒక అద్భుతమైన సలహా ఇచ్చారు. ఒకరిలో మనకు 95% బలహీనత కనిపించినా సరే, మన ఫోకస్ అంతా వాళ్లు సరిగ్గా చేసిన ఆ 5% మంచి మీదే పెట్టాలి. ముందుగా మీరిది చాలా బాగా చేశారు అని వాళ్లకు ధైర్యమిచ్చి, ఆ తరువాతే మిగిలిన విషయాన్ని సున్నితంగా చెప్పాలి. ఇది వాళ్లని డీమోటివేట్ చేయకుండా ఎదగడానికి హెల్ప్ చేస్తుంది. ఈ ప్రయాణంలో ఎన్ని సవాళ్లొచ్చినా మన బలానికి మూలమైన మన ఫౌండేషన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ మార్గంలోకి అడుగుపెట్టినప్పుడు మనం చేసిన మొదటి ప్రమాణం ఇదే కదా. ఈ ఒక్క సంకల్పమే మనల్ని ముందుకు నడిపించే ఇంధనం. కాబట్టి ఈరోజు మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటే: తండ్రినే అనుసరించడానికి, ఆయనలా మారడానికి నేను వేయబోయే ఆ ఒక్క ప్రాక్టికల్ స్టెప్ ఏమిటి? ఒక్కసారి ఆలోచించండి. ఆ ఒక్క అడుగే మనం మొత్తం ప్రయాణాన్ని మార్చేయగలదు. ఓం శాంతి.